హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని. ఓం నమ శివ. ఈరోజు కార్తీక పౌర్ణమి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి నోములకి నోంబూర్లు అంటారు. పెసరబూర్లు చేస్తున్నాను. అదే విధంగా చేయాలో చూడండి. పెసర్లు ఇక్కడ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ బాగా క్లీన్ చేసుకొని వేపుకున్నాను. వేపుకున్న తర్వాత అది బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అందులోని సమపాలలో వాటర్ వేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. బాగా బాగా అంటే మరీ మాడిపోకుండా మిడిల్లోని ఫ్రై అవ్వాలన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇది హెల్దీ కూడాను. పెసర్లు అంటే పైన స్కిన్ అదే పొట్టు గట్రా ఉంటుంది కదా, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదని. ఇందులోని బెల్లం ఉంటుంది, షుగర్ కూడా వేయం, బెల్లం వేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. కొంతమంది పెసరపప్పు బూర్లని, శనగపప్పు బూర్లని, జునుగుల బూర్లని అలా చేస్తారు పౌర్ణమికి. మాకైతే పెసర బూర్లే ఆనవాయితీ. మా అత్తగారు అమ్మ వాళ్ళ నుంచి కూడా వచ్చిన ఆనవాయితీ అన్నమాట. సో వాటర్ వేసేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 6-7 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత పప్పు గుజ్జు ఉంటుంది కదా, దాంతో బాగా స్మాష్ చేసేసి అందులోని ఈ పెసర్లకి నేను 1/2 కేజీ పెసర్లు తీసుకున్నాను. దానికి 1/2 కేజీ బెల్లం కూడా పడిందండి. 1/2 కేజీ బెల్లం వేసుకొని ఇంకా ఒక టెంకాయ తురిమి వేసుకున్నాను. అండ్ ఇలాచి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపెట్టి అలాగా కుక్ చేశాను. కుక్కర్లోనే అది దగ్గర పడి కొంచెం గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. విజిల్ వచ్చిన తర్వాత పెసర్లు తీసి కొంచెం మెత్తబడిందా లేదా చూసేసి, వాటర్ అంతా ఉండదు కదా, ఇంకా ఆ కుక్కర్లోనే బెల్లం, కొబ్బరి తురుము, ఇలాచి, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని అలా కలుపుతూనే ఉండాలి దగ్గర పడేంత వరకు, గట్టి పడేంత వరకు. చూడండి, పొడి పొడిగా పెసలు అయిపోయాయి కదా, అది బాగా స్మాష్ చేసుకొని అందులోని నేను 1/2 కేజీ పెసలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇంకా బాగా స్మాష్ చేసేసుకొని బెల్లము, కొబ్బరి, ఇలాచి, నెయ్యి వేసేసుకొని బాగా అలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. మళ్ళీ కలిపేసి పక్కన పెట్టేసుకొని చల్లబడిన తర్వాత ఉండల్లాగా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అలాగా కొంచెం పలుచగా అనిపించినా కూడా ఫ్యాన్ కింద పెట్టి చల్లబెట్టిస్తే చల్లబడిన తర్వాత బూరెలు ఉండలు చక్కగా చుట్టుకోవచ్చు. ఇంకా దీనికి పూర్ణం రెడీ చేసుకున్నాను. అది ఎట్లా అంటే, గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసేసి ఒక 6 గంటల వరకు నానబెట్టుకున్నాను. 6 అవర్స్ బియ్యం నానబెట్టుకొని అది బాగా మెత్తగా దోసల పిండిలాగా గ్రైండర్ పెట్టుకొని ఆ పేస్ట్లో షుగరు, ఇలాచీ పౌడరు, చిటికెడు సాల్ట్ వేసి బాగా పూర్ణం రెడీ చేసుకున్నాను.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైవ్ పెడుతున్నాను, లైవ్ కూడా వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. బూర్లు ఎలా వచ్చాయనేది క్లియర్గా అర్థమవుతుంది. బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటే బెల్లం కరిగి పాకంలాగా అయ్యి ఈ పెసరు కొబ్బరి అంతా కలుస్తుంది అన్నమాట. అలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. నెయ్యి వేసుకున్నా ఫ్రెండ్స్. స్మెల్ అయితే అదిరిపోతుంది. బూరెలు అయితే చాలా అద్భుతంగా వచ్చాయి అన్నమాట. ఇదిగోండి పూర్ణం ఎలా తయారు చేసుకున్నానో చెప్పాను కదా. పూర్ణం ఈ మాదిరిగా దోశలకైతే కొంచెం పలుచగా ఉండాలి, పూర్ణంకి మాత్రం పలుచగా అవ్వకూడదు. బూర్లు సరిగా రావు. ఈ విధంగా ఈ కంటెస్టెన్సీలో ఉండాలి. అంటే పప్పు బియ్యం ఆ పేస్ట్లో కొంచెం షుగరు, ఇలాచి, చిటికెడు సాల్ట్ వేస్తాం కదా, అందువల్ల అది పలుచబడిపోతుంది. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఈ విధంగా అయితే బూరెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. డిస్టర్బ్ అవ్వన్నమాట, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంతమంది పప్పు బియ్యం గిర్ని పట్టించి ఆ పౌడర్ తోటి ఇలా తయారు చేసుకుంటారు. కానీ దానికంటే మనం పప్పు బియ్యం నానబెట్టుకొని ఇలా పూర్ణం చేసుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి కూడా. ఇదిగోండి ఈ విధంగా ఉండలు చుట్టుకొని చల్లబడాక ఉండలు ఈ విధంగా అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే, సింపుల్ పెసర బూరెలు రెడీ. నోము బూరెలు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో బూరెలు. మంచి కలర్లో చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో అన్ని హెల్దీ ఐటమ్స్, బెల్లం, పొట్టుతో ఉన్న పెసర్లు, నెయ్యి, ఇలాచి అన్నీ హెల్దీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.